ట్రంప్ ఆరోపణలు నిరాధారమని చైనా వెల్లడి. జెనీవా వాణిజ్య చర్చల్లో అవగాహనకు వచ్చిన ఏకాభిప్రాయాన్ని బీజింగ్ ఉల్లంఘించిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై చైనా తోసిపుచ్చింది. అది పూర్తిగా నిరాధార ఆరోపణలని అభివర్ణించింది. అంతేకాదు తమ దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు శక్తివంతమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు ట్రంప్ వ్యాఖ్యలపై చైనా వాణిజ్య శాఖ స్పందించింది. జెనీవాలో జరిగిన ఒప్పందాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసినట్లు చైనా పేర్కొంది. ఈ క్రమంలోనే అమెరికా మొత్తం బీజింగ్పై వివక్షపూరిత చర్యలు తీసుకున్నట్లు ఆరోపించింది. వీటిలో కృత్రిమ మేధకు సంబంధించిన చిప్స్పై నియంత్రణ, చిప్ డిజైన్ సాఫ్ట్వేర్లు తమకు విక్రయించకుండా అడ్డంకులు, తమ దేశ విద్యార్థుల వీసా రద్దు వంటివి ఉన్నాయని వెల్లడించింది. అమెరికా ఉద్దేశపూర్వకంగానే ద్వైపాక్షిక వాణిజ్యంలో మళ్లీ ఆర్థిక వాణిజ్య ఘర్షణల అస్థిరతను రేపుతోంది అని వాణిజ్య శాఖ మండిపడింది. దీనికి ప్రతిగా ఏం చర్యలు తీసుకుంటామనేసి మాత్రం వెల్లడించలేదు. మే మధ్యవారంలో బీజింగ్ వాషింగ్టన్ మధ్య జెనీవా వేదిక ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 90 రోజుల పాటు 3 అంకెల టారిఫ్ను అమలును నిలిపేయాల్సి ఉంది. దీనికి ప్రతిగా చైనా నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాలు, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్ పరిశ్రమకు అవసరమైన ముడి సరుకును నిరాటకంగా సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే శుక్రవారం ట్రంప్ మాట్లాడుతూ చైనా ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అదే రోజు ఆయన స్టీల్, అల్యూమినియం దిగుమతిపై టారిఫ్ను రెట్టింపు చేసి 50% చేర్చారు. ప్రపంచంలోనే అత్యధిక స్టీల్ ఎగుమతి చేసే దేశం చైనానే. దీంతోనే అమెరికా చైనా జెనీవా వాణిజ్య ఒప్పందం చైనా ఉల్లంఘించిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించిన సంగతి తెలిసిందే.